మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గగన్ దగ్గరికి కృష్ణప్రసాద్ పరిగెత్తుకొని వస్తాడు. ఇక తను తీసుకొచ్చిన 2 ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని చూపిస్తూ ఉంటాడు. రే, నీకోసం నేను తీసుకొచ్చాను రా, తీసుకోరా, వీటితోనే నువ్వు నిశ్చితార్థం జరుపుకోరా అని చూపిస్తూ ఉంటాడు. వెంటనే గగన్ వాటిని విసిరేస్తాడు. చూడు, ఇది నా ఇష్ట ప్రకారం జరుగుతున్న నిశ్చితార్థం. నువ్వు వదిలి వెళ్ళిపోయిన భారాన్ని నేను మోసుకొని వచ్చాను. నేను మా అమ్మని చూసుకున్నాను కాబట్టి నిశ్చితార్థంలో నువ్వు ఉన్నావే అనుకో, నీ గౌరవం మంట కలిసిపోతుంది, జాగ్రత్త. మా అమ్మ ఒక్కతే నిశ్చయ తాంబూలాలు అందుకుంటుంది అని గగన్ తన నిర్ణయం చెప్పడంతో, రే, తాంబూలాలుంటే జంటగా అందుకుంటారా, నువ్వు నా కన్న కొడుకురా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించరా, నేను శారదతో కలిసి జంటగా తాంబూలాలు తీసుకుంటానురా అని కృష్ణప్రసాద్ బతిమలాడుతూ ఉంటాడు. నువ్వు కనుక అక్కడికి వచ్చావా, తాంబూలాలు అందుకున్నావా, నేను చూస్తూ ఊరుకోను అని గగన్ ఇక గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. గగన్ ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ, పంతులు గారు, మా అమ్మ మా చెల్లి ఇద్దరు కలిపి తాంబూలాలు అందుకుంటారు అని చెప్పడంతో, అయ్యో, సాంప్రదాయాలు తెలియవు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు బాబు, జంటగా తాంబూలాలు అందుకోవాలి, లేదంటే మీ తరపున పెళ్ళైన జంట ఎవరైనా అందుకోవచ్చు అని పంతులు గారు అంటారు. అయితే ఇందు వంశీ బావ అందుకుంటారు అని గగన్ చెప్తాడు. నేను ఒప్పుకోను అని మీరా గట్టిగా అరుస్తుంది. ఇందు, చిన్నమ్మల నీకు కూడా ఏమైనా అభ్యంతరం ఉందా, నీకు వంశీ బావకి అని గగన్ అడుగుతూ ఉంటే, అయ్యో, అసలు అమ్మ ఎవరన్నయ్యా, మాకు ఇలాంటి అభ్యంతరం లేదు అని ఇందు చెప్తుంది. ఏంటే, ఈ గగన్ కాడి కోసం నన్ను పక్కన పెడుతున్నావా అని మీరా బాధపడుతూ ఉంటుంది. చూడు చిన్నమ్మ, నేను ఒక్క ఆయన్ని తప్పిస్తే మీ అందరినీ కూడా నా కుటుంబమే అని అనుకుంటున్నాను. నేను గొడవ పడడానికి రాలేదు, నిశ్చితార్థం కోసమే వచ్చాను అని గగన్ చెప్పడంతో, అవునమ్మా, అన్నయ్య చెప్పింది నిజమే అని బిందు కూడా చెప్తుంది. అవునులే, మీరంతా ఒకటైపోయారు, నేనే కాందాన్ని అయిపోయాను అని మీరా చెప్తుంది. అయితే వంశీ, ఇందు వచ్చి తాంబూలాలు అందుకోండి అని గగన్ చెప్పడంతో, బావా, మామయ్య వస్తారు, కాసేపు వెయిట్ చేయొచ్చు కదా అని భూమి అడుగుతుంది. రాని వాళ్ళ కోసం నేను ఎప్పుడు ఎదురు చూడను భూమి అని గగన్ చెప్తాడు. సరే, ముందు తాంబూలాలు అందుకోండి అని పంతులు గారు, మీరిద్దరూ రండి అని అపూర్వ శరత్చంద్రని, వంశీ, ఇందుని పిలుస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా తాంబూలాన్ని మార్చుకుపోతూ ఉంటాడు. అప్పుడే చరణ్ పరిగెత్తుకొని వస్తాడు. ఆగండి అంటూ నాన్న వస్తున్నాడు అని చెప్పడంతో అందరూ కూడా ఆగిపోతారు. కృష్ణప్రసాద్ మెల్లగా అక్కడికి వస్తాడు. రా నాన్న, రా, నువ్వు పెద్దమ్మతో కలిసి తాంబూలాలు అందుకోనానా అని ఇందు దగ్గరుండి మరి శారద పక్కన కృష్ణప్రసాద్ నిలబడుతుంది. ఇక వాళ్ళు తాంబూలాలు మార్చుకుంటారు. భూమి, గగన్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే గగన్ ఇంకేం మాట్లాడుకుంటా కోపంగానే కృష్ణప్రసాద్ చూస్తూ మౌనంగా ఉండిపోతాడు. అందుకో కేపి, ఇవి నా కూతురు భూమి కోసం తీసుకో అంటూ శరత్చంద్ర తాంబూలాలు మార్చుకుంటారు. ఎలాగూ నిశ్చితార్థం పూర్తయింది, ఇప్పుడు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది కదా అని శారద చెప్తుంది. అయితే ఈ నెల 26వ తేదీన మంచి ముహూర్తం ఉందమ్మా వీళ్ళ జాతకాల ప్రకారం అని పంతులు గారు అంటారు. ఆ డేట్ని ఫిక్స్ చేసేసుకుందాం శరత్చంద్ర గారు అని శారద అంటంతో, అవును నాన్న, ఒప్పుకోండి నాన్న అని భూమి కూడా చెప్తుంది. బావా, ఒప్పుకో బావా, లేకుంటే ఇది జరగని పెళ్ళి అని శారద నీ కూతురు భూమికి డౌట్ వస్తుంది అని అపూర్వ ఇక మెల్లగా చెప్తూ ఉంటే, అలాగే పంతులు గారు, ఆ ముహూర్తమే పెట్టేసుకుందాం అని చెప్తారు. నాన్న, థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని భూమి అయితే చాలా సంతోషపడుతూ శరత్చంద్రని హక్ చేసుకుంటుంది. అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇక నిశ్చితార్థం పూర్తవుతుంది. శరత్చంద్ర గదిలో కోపంగా రగిలిపోతూ ఉంటాడు. బావా, శాంతించు బావా, అంత కోపం వద్దు బావా అని అపూర్వ చెప్తుంది. ఏంటి అపూర్వ, ఇప్పుడు ఆ శారద పెళ్లికి ఒప్పుకోమని వేడుకుంది, సరేలే అని మనం నిశ్చితార్థం పెట్టుకుంటే నిశ్చితార్థంలోనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసుకున్నాము, నాకు ఎంత కోపంగా ఉందో అని శరత్చంద్ర ఇక కోపంగా రగిలిపోతూ ఉంటాడు. బావా, ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపేస్తాం కదా బావా, కానీ భూమి కూడా అదే డేట్ని ఫిక్స్ చేసేయమంటంతో మనం ఏమీ కాదనలేకపోయాం బావా, అందుకే ఇలా పెళ్లి డేట్ని ఫిక్స్ చేసేసుకున్నాము, కానీ పెళ్ళి అయితే జరగదులే బావా, ఇప్పుడు ఏం చేయలేకపోయాం కదా, నువ్వు శాంతించు బావా అని అపూర్వ చెప్తుంది. అలాగని పెళ్లి జరుగుతూ ఉంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను, ఏంటి అపూర్వ ఇలా జరుగుతుంది అని శరత్చంద్ర ఇంకా కోప్పడుతూనే ఉంటాడు. బావా, నా ప్రాణం అడ్డు వేసైనా సరే నేను ఈ పెళ్ళిని ఆపుతాను బావా, ఆ శారద విడాకులు ఇవ్వాలి అంటే చాలా బాగా ఆలోచించుకొని విడాకులు ఇవ్వనని ఎదురు తిరగచ్చు, పెళ్ళి ఆగిపోవచ్చు. శారద లాంటి ఆడదానికి విడాకులు ఇవ్వడం అంటే కొండను తీసి నెత్తిన పెట్టుకోవడమే బావా, ఒకవేళ విడాకులు ఇచ్చిందే అనుకో, నా ప్రాణం అడ్డు వేసి పెళ్ళి ఆపుతాను బావా, నాపై నమ్మకం ఉంచు అని అపూర్వ అంటుంది.
ఇంకా గగన్ వాళ్ళు ఇంటికి వస్తారు. అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది అని పూరి అంటుంది. నాది కూడా సేమ్ ఫీలింగ్ పూరి. అయినా కూడా ఆ శరత్చంద్ర పెళ్ళికి ఒప్పుకోవడం ఏత్ వండరు కదమ్మా అని గగన్ చెప్తే శారద అయితే ఇక మౌనంగా బాధపడుతూ కూర్చొని ఉంటుంది. ఏంటమ్మా అంత డల్గా ఉన్నావని గగన్ అడుగుతాడు. ఆ ఇంట్లో నిశ్చితార్థాలకి మనం కూర్చోవటానికి ముందే అమ్మ డల్గా ఉంది అన్నయ్య, ఒంట్లో నీరసంగా ఉందంట, నీకు చెప్పొద్దని చెప్పింది అని పూరి అంటంతో అమ్మ ఏమైందమ్మా చెప్పమ్మా అని గగన్ ఇంకా నిలదీస్తూ ఉంటాడు. అబ్బే ఏమీ లేదు, ఎప్పుడైతే నిశ్చితార్థాలు తాంబూలాలు తీసేసుకున్నామో అప్పుడు నా నీరసం అంతా ఎగిరిపోయింది, ఇప్పుడు నేను నవ్వుతూ ఉన్నాను చూడు అని శారద ఇక నవ్వి చూపిస్తూ ఉంటుంది. లేదమ్మా ఇంకా నువ్వు ఎందుకు డల్గానే కనిపిస్తున్నావు, నాకు డౌట్గా ఉందమ్మా, ఆ శరత్చంద్ర ఫ్యామిలీని అస్సలు నమ్మలేము, నువ్వేదైనా దాస్తున్నావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అబ్బే ఏం లేదు అని శారద ఇక అబద్ధం చెప్తూ ఉంటుంది. లేదమ్మా ఏదైనా కండిషన్ పెట్టి నాతో భూమి పెళ్ళికి వాళ్ళు ఒప్పుకున్నారా ఏంటి చెప్పమ్మా, ఆ కండిషన్ ఏంటి అని గగన్ ఇక నిలదీస్తుంటాడు. ఇక అది విని శారద బాధపడుతూ లేచి నిల్చుంటుంది. గగన్ మళ్ళీ లేచి అమ్మ చెప్పమ్మా ఆ కండిషన్ ఎవరికి చెప్పొద్దంటూ ఇంకొక కండిషన్ కూడా పెట్టారా చెప్పమ్మా అని గగన్ అడుగుతూ ఉంటాడు. చెప్పమ్మా అందుకే కదా నువ్వు డల్గా ఉన్నావు అని గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. లేదు నాన్న, పిలిచి పిల్లనిస్తానన్న కుటుంబంపై నువ్వు ఇలా డౌట్ వ్యక్తం చేయడం అస్సలు బాగోలేదు, నేను చెప్తున్నాను కదా అలాంటిది ఏం లేదు అని శారద చెప్తుంది. చూడమ్మా ఆ ఇంటి వల్ల నీకు జరిగిన అన్యాయాన్ని నేను ఎప్పటికి కూడా మర్చిపోను, మన రెండు కుటుంబాల మధ్య దూరం తగ్గుతుందని నువ్వు అనుకుంటున్నావేమో, భూమి అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్ళి వస్తుందేమో కానీ మన రెండింట్ల మధ్య ఉన్న దూరం మాత్రం అలాగే ఉంటుందమ్మా, మనం మాత్రం దగ్గర కాము అని గగన్ చెప్తాడు. గగన్ అలా కోప్పడకు, ఆ ఇంటి మంచితనం తెలుసుకో అని శారద ఇక గడ్డం పట్టుకొని మరీ అడుగుతూ ఉంటుంది. భూమి కన్నీళ్లు చూడలేక బొల్లికి ఒప్పుకున్నానని ఆ శరత్చంద్ర ఇంతకు ముందే చెప్పాడు కదమ్మా, మళ్ళీ ఏంటి అని గగన్ చెప్తాడు. భూమి కన్నీటినే చూడలేని వాళ్ళు మనకి కండిషన్ ఎందుకు పెడతారు అని శారద అంటుంది. నిజమేనమ్మా, కానీ నువ్వు ఇంకా డల్గానే కనిపిస్తున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని గగన్ చెప్తాడు. ఇక శారద గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. భూమి చీరను చూసుకొని మురిసిపోతూ గంతులు వేస్తూ ఉంటుంది, డాన్స్ చేస్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న నక్షత్ర అయితే అది చూసేసి ఇదేంటి శారీని భావం చూసుకుంటున్నట్లు చూసుకొని అంతలా మురిసిపోతుంది అని అనుకుని తొంగి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే బిందు వస్తుంది. నక్షత్ర చాటుగా వెళ్ళి ఏం మాట్లాడుకుంటారా అని వింటూ ఉంటుంది. ఏంటి భూమి చీరను చూసుకొని అంతలా మురిసిపోతున్నావు అని బిందు అడుగుతూ ఉంటుంది. అంటే పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత మీ అన్నయ్య నాకు ప్రేమతో గిఫ్ట్గా ఇచ్చిన ఈ చీరను కట్టుకొని నేను రెడీగా ఉండమని చెప్పాడు, నన్ను బయటికి తీసుకెళ్తాడంట అని చెప్పడంతో అబ్బో చీర చాలా బాగుంది భూమి, అన్నయ్య చాలా రొమాంటిక్ కదా అని బిందు చెప్తూ ఉంటే భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. అరే రొమాంటిక్ అనగానే నువ్వు కూడా భలే సిగ్గుపడుతున్నావే అని బిందు ఆట పట్టిస్తుంటుంది. సరే నేను వెళ్ళి రెడీ అవ్వాలి అని భూమి చీరని అక్కడ పెట్టేసి వాష్రూమ్లోకి వెళ్తుంది. బిందు అయితే వెళ్ళిపోతుంది. ఏంటి ఇప్పుడు బావ గిఫ్ట్గా ఇచ్చిన ఈ చీర నువ్వు కట్టుకొని బావతో షికార్కి వెళ్తావా, నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను అని నక్షత్ర అనుకుంటుంది.